ప్రపంచం బాగుంటే దేశం బాగుంటుంది. దేశం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే మనం బాగుంటాం. మనం బాగుంటే అప్పుడు మనకు సంబంధించినటువంటి నాయకుల వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ. కానీ మనకి ఈ అంతర్జాతీయ దృక్పథం లేకపోవడంతో మీడియా కూడా అసలు విషయాలు ఏమీ పట్టించుకున్నటువంటి పరిస్థితి వస్తుంది. దాని పరిణామ క్రమం మనకు ఎంతసేపటికి బావుల్లో కప్పల్లాగా మన దగ్గర ఉన్నటువంటి చోటా మోటా లీడర్లే దేవుళ్ళ కింద అంతర్జాతీయ నాయకుల కింద చూసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి. సరే, ఈ దరిద్రాన్ని పక్కన పెడదాం. జయశంకర్ భారత విదేశాంగ మంత్రి ఈ మధ్యకాలంలో రైసీనా డైలాగ్స్ అంటూ ఢిల్లీలో మీటింగులు పెడుతున్నారు. అవి నేషనల్ మీడియా కవర్ చేస్తుంది కానీ మన స్టేట్ మీడియా పట్టించుకోవట్లేదు. తాజాగా కీలకమైనటువంటి చర్చలు జరుపుతూనే ఉన్నారు వివిధ దేశాల విదేశాంగ మంత్రులతో. ఈ సందర్భంగా తాజాగా ఐక్యరాజ్య సమితి వ్యవహారాన్ని మరొకసారి అన్ని దేశాలకి గుర్తు చేశారు. ఐక్యరాజ్య సమితి విస్తృతి ఎందుకు జరపరు, ఎవరు ఆపుతారు? ఉన్న 5గురే డిసైడ్ చేస్తా, 5గురిలో ఎవడో ఒకటి ఏదో ఒకటి ఆపుతూ ఉంటే వాళ్ళ చేతుల్లోనే పవర్ సోర్స్ ఉంచుకుంటున్నారు. ఇవాళ ప్రపంచం ఇంత విస్తృతమయ్యింది. అత్యధిక అత్యధిక జనాభా కలిగినటువంటి ప్రజాస్వామ్య దేశం భారతదేశం లాంటి దానికి అవకాశం ఇవ్వనటువంటి ఐక్యరాజ్య సమితి యొక్క ఉనికి ఏంటి? ఆఫ్రికా దేశాలకు లేని ఉనికి ఇంకెందుకు ఐక్యరాజ్య సమితి? ఖండాలకు లేని ఉనికి ఎందుకు? అరబ్ దేశాలకు లేని ఉనికి ఎందుకు? ఇట్లాగా ప్రపంచం మొత్తానికి సరిపడినటువంటి పద్ధతిలో లేనటువంటి ఐక్యరాజ్య సమితిని మార్చాలా లేదా అంటూ వాళ్ళందరినీ వాళ్ళ చేతే మార్చాలి అని చెప్పిస్తూ తన ప్రయత్నం తను చేస్తున్నారు.